హలో దోస్తులందరికీ ఇయాలనైతే మేమైతే ఔటింగ్‌కి వచ్చినామన్నట్టు. అంటే ఈడ మేము ప్రతి ఆషాఢం అయితే ఒకరోజు బయటికైతే ఖచ్చితంగా వస్తామన్నమాట ఇట్లా చెట్లలోకి. సో, ఈరోజైతే ఒక పచ్చని మామిడి తోటలకైతే వచ్చినామన్నట్టు. ఇదైతే ఈ మామిడి తోటలో ఉన్న గెస్ట్ హౌస్ అన్నట్టు. అంటే మాది కాదు, మాకు తెలిసినోళ్ళది. మా విలేజ్‌లోనే అనమాట. కొంచెం ఊరుకు దూరంగా ఉంటది. మంచిగా ఈ రోజంతా ఎంజాయ్ చేయొచ్చు అనేసి వచ్చినామన్నట్టు ఈడికి. నా వాయిస్ అయితే కొంచెం ఘోరంగా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, డైలీ స్కూల్‌కెళ్ళి అక్కడ ఒర్రేసరికి వాయిస్ ఇట్లా అయిపోయింది. సో, ఇక్కడనైతే చాలా ఎంజాయ్ చేయొచ్చనమాట. మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు, డ్యాన్స్‌లు కూడా చేయొచ్చు. సో, ఇదైతే మా స్పెషల్స్ అనమాట. ఈరోజు బగారన్నం, గ్యారప్పలు, అంటే మేము గ్యారప్పలు అంటాం వాటిని. సో, మొన్న తొలి ఏకాదశికి చేసినాం. ఇదైతే సాంబార్ అన్నట్టు. ఇక ఇదైతే చికెన్ కర్రీ. అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. సో, నెక్స్ట్ అయితే ఇక తిందామని అయితే అందరం ఇట్లా కూర్చున్నాం. మా చెల్లెళ్ళు ఇద్దరే అండ్ మా చెల్లె వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చింది. సో, ఆ చెల్లె కూడా మాతోటే కూర్చుంది. సో, మేమైతే ఇట్లా తింటున్నాం అన్నమాట. ఇవైతే మా స్పెషల్స్. మీ స్పెషల్స్ ఏంటిదో ఈరోజు కామెంట్ చేయరి. సో, ఇట్లయితే కూర్చొని మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటా తింటున్నాం అన్నట్టు. మా డాడీ అయితే తింటలేడు, మంచిగా ఇట్లా చెట్టు కింద కూర్చున్నాం. మా డాడీ ఎందుకు తింటలేడో నెక్స్ట్ చెప్తా. సో, ఇదేం నా ఫైనల్ ప్లేటింగ్ అన్నట్టు. సో, మా డాడీ ఎందుకు తినలేదంటే ఇంటికాడ వంట కాగానే మా డాడీ తినేసిండు ఆకలేస్తుందని. మేమేమో చెట్లలోనే తింటాం, ఇక్కడ తినమనేసి మేము అన్నాం. సో, ఇక మా డాడీ అయితే ఇంటికనే తిన్నాడనమాట. మా డాడీకి అయితే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. సో, అందుకే వేసుకున్నాం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరి. నాకైతే అస్సలు నచ్చదు లెగ్ పీస్. ఎందుకేమో నాకు అస్సలు తినాలనిపించదు అది. సో, మా డాడీ అయితే మెచ్చుకుంటుండు మా మమ్మీని, వంట చాలా బాగా చేసినామని. సో, ఇట్లా కామెడీ చేస్తూ ఉంటాడు మా డాడీ. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.